హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం ఈ వీడియోలో అమెరికాకి ఎంత కండకావరం అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక ఒక వ్యక్తి, ఆయన ఎవరో కూడా చెప్తాను, నేను ట్రంప్ అడ్వైజరు. ఆయన అమెరికా లీడర్లకి ఎంత కండకావరం అనేది నేను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం భారత్ ఏంటంటే తన చెప్పు కింద ఉండాలన్న అహంభావం అయితే వాళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఒక 140-150 కోట్ల జనాభా ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి అనే అహంకారం ఎందుకు ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మొన్నటిదాకా ట్రంప్తో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి కానీ ఇతరులు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మన ప్రధాని మోడీతో పాటు భారతీయుల మీద కూడా ట్రంప్ అడ్వైజర్ అయినటువంటి పీటర్ నవారో అనే ఆయన నోరు బారేసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి విశేషాలు, దానికి సంబంధించినటువంటి ఎలా ఉంది, ఆగ్రహం ఎలా ఉంది, భారతీయుల ఆగ్రహం ఎలా ఉంది అన్నది కూడా నేను చెప్తాను దీంట్లో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామనే ఉద్దేశంతో ఫస్ట్ 25%, తర్వాత ఇంకో 25%, మొత్తం 50% అయితే మన మీద టారిఫ్స్ అయితే విధించింది. మనం దిగొచ్చి దేహి అని అడుక్కుంటామని చెప్పేసి అయితే అమెరికా అనుకుంది. కానీ ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినా కూడా ప్రధాని మోడీ ఫోన్ కూడా ఎత్తలేదు. అలాగే మనం ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఏ ఉత్పత్తులు అమెరికాకి పంపడం వల్ల మనకి ఆగిపోవటమో, లేకపోతే దానికి ఇప్పుడు 50% వల్ల ఎక్కువ ఇది వస్తాయని చెప్పేసి ఆపేసామో, అలాంటి వాటి అన్నింటినీ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మనము అమెరికా మార్కెట్ను వదిలి ఇప్పుడు వివిధ దేశాల మార్కెట్లు పరిశీలన అయితే చేస్తున్నాం. నిన్న ఒక అమితాబ్ CEO, నీతి ఆయోగ్ CEO చెప్పినట్టు దాన్ని బట్టి అయితే 110 దేశాలు ఏమో చూస్తున్నారని చెప్పేసి అని అన్నాడు ఆయన. అలా అయితే మనము ఇట్లా వేరే మార్కెట్లు చూసుకుంటూ అమెరికాకి మండిపోతుంది. దాంతో బ్లూంబర్గ్ ఇంటర్వ్యూలో ట్రంప్ అడ్వైజర్ అయినటువంటి నవారో ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధం అని పిలిచాడు అనమాట. అంటే ఈ యుద్ధాన్ని భారత్ రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ పుతిన్ పెద్ద యుద్ధ యంత్రాంగానికి మనము తోడ్పడి సహాయం చేస్తున్నాం అని చెప్పేసి, భారతీయులు సహాయం చేస్తున్నారు, ప్రధాని సహాయం చేస్తున్నాడు అని చెప్పేసి అసలు మోడీ యుద్ధం అని ఉక్రెయిన్ యుద్ధాన్ని పేరు పెట్టేశాడు ఆయన. భారత్ తీరుతో అమెరికాలో ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ఆ దేశం విధిస్తున్నటువంటి అధిక టారిఫ్స్, అంటే మనం ఇచ్చే టారిఫ్స్ అంటే అధికంగా ఉన్నాయి వాళ్ళకి, మా ఉద్యోగాలు ఫ్యాక్టరీల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి కూడా ఆయన అన్నాడు. మేము మోడీ యుద్ధానికి డబ్బులు ఇస్తున్నాము అని ట్రంప్ అడ్వైజర్ నవారో అన్నాడు. అంతేకాదు పుతిన్ యుద్ధం కాదు, ఇది మోడీ యుద్ధము అని చెప్పి మళ్ళీ చెప్పాడు. భారత్ చమురు కొనడం ఆపేస్తే 20% అదనపు టారిఫ్స్ తీసేస్తామని చెప్పి కూడా ఈ నవారో మాట్లాడాడు అనమాట. ఈ నవారో కండకావరాన్ని మాత్రం భారతీయులు తప్పుపడుతున్నారు. ఇది పూర్తిగా హిపోక్రసీ అని చెప్పేసి చాలామంది అయితే విమర్శలు చేస్తున్నారు. భారతం ఒక ప్రజాస్వామిక దేశం, అలా నోరు బాధేసుకోవడం అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందరూ మండిపడుతున్నారు. ఉదాహరణకు చైనా రష్యా నుంచి చమురు మనకంటే ఎక్కువగా ఉంటుంది. మరి అమెరికా దాన్ని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? CNN ఇంటర్వ్యూలో నవారోని జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగాడు అనమాట. అడిగితే కానీ అతను దానికి అప్పట్లో సమాధానం అనేది చెప్పలేదు. అమెరికా డెమోక్రట్లు కూడా ఇండియా మీద మీ ప్రతీకారం ఏంటి, ఇండియా మీద ఆంక్షలు విధించడంలో మీ లాజిక్ అసలు ఏమాత్రం సూట్ కావట్లేదని చెప్పేసి, చైనాను వదిలేసి ఇండియా మీద ట్రంప్ ప్రభావం చూపించడం అని చెప్పేసి అని వాళ్ళు డెమోక్రట్లు కూడా మండిపడుతున్నారు. అయితే చైనా, యూరప్ కూడా రష్యా చమురు కొనడం ఆపాలని, అప్పుడే యుద్ధం ఆగుతుందని చెప్పేసి US హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రట్లు అయితే అంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా బిజినెస్ చేస్తూనే ఉన్నారు రష్యాతో. మరి వాళ్ళు బిజినెస్ ఆపుకోకుండా మన బిజినెస్ మీద పడి ఆడవటం ఎందుకు అని చెప్పేసి ఇది భారత్ను మాత్రం టార్గెట్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు డెమోక్రట్లే విమర్శిస్తున్నారు. ఇది ఉక్రెయిన్ గురించి కాదు, భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలకు ద్రోహం చేస్తున్నాడు ట్రంప్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ అడ్వైజరు ఇచ్చినటువంటి నవారో చేసినటువంటి కామెంట్స్ మీద ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. భారతీయులు నవారోని తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటుందని చెప్పేసి అని అన్నారు. అమెరికా హిపోక్రసీ అనేది పీక్లో ఉంది. వెస్ట్ ఆయుధాలను సప్లై చేస్తుంది కానీ భారత్ని మాత్రం బ్లేమ్ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది ట్వీట్ చేశారు. ఇక నవారో మాటలను అమెరికాను లూజర్గా చూపిస్తున్నాయని చెప్పేసి మరొక ట్వీట్లో నెటిజన్ విమర్శించాడు. అంతే, లూజర్ అయిన తర్వాత ఆవేశము అది ఇది బాగా వచ్చేస్తుంది వాళ్ళకి, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది కూడా విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. మా 1.4 బిలియన్ ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం, మాకు బెస్ట్ డీల్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటామని చెప్పేసి ఆయనైతే ట్విట్టర్లో స్పందించారు. ఇక ట్రంప్ కూడా ఇండియా మీద ఇలాంటి వైఖరిని గత కొంతకాలంగా ప్రదర్శిస్తూ వస్తున్నాడు. గతంలో మోడీని గ్రేట్ లీడర్ అని ప్రశంసించాడు, మా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు. అలాంటిది ఇప్పుడు 50%
ట్యాక్సెస్ అయితే వేశాడు. ఇండియా గూడ్స్ మీద ఆ రష్యా ఆయిల్ కొనడం అని చెప్పేసి కాజ్ అయితే చెప్పాడు. ఇది మొత్తానికి ఇండియా అమెరికా సంబంధాలను మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసింది, 25 ఏళ్ల ప్రయత్నాల్ని వృధా చేస్తున్నాయి అని చెప్పేసి విశ్లేషకులు అయితే అంటున్నారు. అమెరికా భారత్ తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకుంటుంది, ట్రేడ్ ప్రెషర్ ద్వారా కంట్రోల్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ భారత్ మాత్రం తన స్వతంత్ర పాలసీని ఫాలో అవుతుంది, జనమే ముఖ్యం అని చెప్పేసి అంటుంది. అయితే ఇది ట్రంప్ ఎరాలో అటు మన్ని ఇట్లా ఇబ్బంది పెడుతూనే అటు పాకిస్తాన్ మాత్రం ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. పాక్ మిలిటరీ చీఫ్కి వెల్కమ్ చెప్పాడు, వాడికి ఫుడ్ పెట్టాడు, ఆయుధాలు సప్లై చేశాడు, మరి వాళ్ళకి ఏడీబీ నుంచి బ్యాంక్ లోన్ కూడా ఇప్పించారు. పరోక్షంగా ట్రంప్ టెర్రరిజానికి సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే. మరి ఇండియా పాక్ను క్లాష్ను ఆపాలని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది కూడా ఏంటంటే ఇండియా మీద ఒత్తిడి తీసుకురావడానికి అని చెప్పేసి, ప్రపంచ స్థాయిలో ఇండియా మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఒక లక్ష్యంగా కనిపిస్తుంది ట్రంప్ది. పాకిస్తాన్ విషయంలో అమెరికా డబుల్ స్టాండర్డ్ అయితే కనిపిస్తుంది మనకి, ఉగ్రవాదుల విషయంలో కానీ పాకిస్తాన్ మీద. మొత్తానికైతే నవారో, ఎవరు ట్రంప్ అడ్వైజర్ అయినటువంటి నవారో మాటలు యుఎస్ ఇండియా సంబంధాల మీద ఇంకా ప్రభావం అయితే చూపిస్తున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ భారత్ మాత్రం తన ప్రయోజనాలను చూసుకుంటుంది, చర్చల ద్వారా పరిష్కరిస్తుందని చెప్పేసి అనుమానం కూడా లేదు, అసలు ఆ అవకాశం కూడా లేదని అనిపిస్తుంది నాకైతే. ఇక మీరేమంటారు దీని మీద, మీ రెస్పాన్స్ అయితే తెలియజేయండి. నవారో మాటలు మీరు ఎలా ఖండిస్తున్నారో ఒక చిన్న కామెంట్ అనేది చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ.